సో హాయ్ అండి. సో వెల్కమ్ టు ఏజే కోచింగ్. సో ఈ వీడియోలో అయితే మనం యూనిట్ డిజిట్ టాపిక్ మీద ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేద్దామండి. ఓకే. యూనిట్ డిజిట్ అంటే ఇది నంబర్ సిస్టమ్‌లో సబ్ టాపిక్ అండి. సో నంబర్ సిస్టమ్ అనే చాప్టర్ ఉంటుంది గదా! దాంట్లో యూనిట్ డిజిట్ అనేది సబ్ టాపిక్ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు రైల్వేస్‌లో చూసుకున్నా, ఎస్ఎస్‌సిలో చూసుకున్నా, బ్యాంకింగ్‌లో చూసుకున్నా అన్నిట్లో మీకు క్వెషన్స్ వస్తాయన్నమాట. ఓకే. సో లెట్స్ జంప్ అండి. So find the unit digit of the product of all the prime numbers. Okay, find the unit digit of product of all the prime numbers. సో ఒకసారి ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి. 2, 3, 5, 7. 1 కాదండి ప్రైమ్ నెంబర్. చాలా మంది నేను 1 మర్చిపోయినా అనుకుంటారు. 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇట్ ఈజ్ నాట్ ఏ కాంపోజిట్ నెంబర్. ఎందుకంటే మనకి 1 అంటే ఎందుకో సబ్‌కాన్షియస్‌గా నాకు గూడా ఇప్పటికే అండి అది ప్రైమ్ నంబర్ అనే అనిపిస్తది. నాకు తెలవదు రీజన్ ఎందుకో. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో 1 అనేది ఎందుకో ఊకే ప్రైమ్ నంబర్ అనిపిస్తది. బట్ 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. గుర్తుపెట్టుకోండి. సో లీస్ట్ ప్రైమ్ నంబర్ ఈజ్ 2. ఇది గూడా గుర్తుపెట్టుకోండి. యూజ్ ఉండొచ్చు. 2, 3, 5, 7, 11, 13, 17 సో ఆన్. ఇక్కడ ఏం అడిగిండు? యూనిట్ డిజిట్ అడిగిండు. టోటల్ ప్రోడక్ట్ అడగట్లేడు. మీరు ప్రోడక్ట్ చేసినాక యూనిట్ డిజిట్ ఏమొస్తది అని చెప్పి అడుగుతుండనమాట. ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి మీరు. 2 ఎంత అండి? 10. ఒక్కసారి గనక ఏదన్నా ఒక నంబర్ యూనిట్ డిజిట్ 0 వచ్చింది అంటే మీరు ఫిక్స్ అయిపోండి దాని యూనిట్ డిజిట్ అనేది 0నే. అంటే ఏంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇంటూ 10 దీని యూనిట్ డిజిట్ అడిగితే మీరేం జేస్తారు? సీదా 0నే గదా పెట్టేది. దీని పక్కన ఇంకో 100 నంబర్‌లేసినా గాని 99999 ఇంటూ 10 ఏస్తే ఏమొస్తదండి? 0నే గదా మీకొచ్చేది. సో, ఇక్కడ గూడా మనకు 10 అనే నంబర్ వచ్చింది. సో, దీంతో మీరు జిందగీ ఏదైనా మల్టిప్లై చేసుకోండి. 1,00,00,000,00,000 మల్టిప్లై చేసినా గాని యూనిట్ డిజిట్ అనేది 0నే గదా వచ్చేది. అంతే గదా! సో, ఇక్కడ ఏంటండి ఆన్సర్ మరి? యూనిట్ డిజిటే గదా అడిగేది. సో, యూనిట్ డిజిట్ ఏంటిది? 0. సో, చెప్పింది అర్థమైందనుకుంటున్నా. ఫస్ట్ ఏం అడిగిండంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ జేసినప్పుడు నీకు ఆన్సర్‌లో యూనిట్ డిజిట్ ఏమొస్తదని అడిగిండు. అప్పుడు నేనేం జేసినా అన్ని ప్రైమ్ నంబర్స్ రాసిన. రాసినంక నేనేం అబ్జర్వ్ జేసినా 2 × 5 10 వస్తుందని అబ్జర్వ్ జేసినా. సో, 10తో నేను జిందగీ ఏది మల్టిప్లై చేసినా గాని యూనిట్ డిజిట్ 0నే గదండీ వచ్చేది. సో, అందుకని నేను 0 పెట్టేసిన. ఓకేనా? ఓకే. సో, స్లోగా లెవెల్ పెంచుకుందామండి. మీరు ఈజీ క్వెషన్స్ ఉన్నాయని ఫీల్ అవ్వకండి. స్లోగా లెవెల్ పెరుగుతది. ఓకే. ఓకే. సో, హ్మ్. ఇక్కడేంటిది? ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ది ప్రోడక్ట్ 127 × 137, 413 × 291, 342 × 533, 342. సో, ఇది ప్రోడక్ట్ చేసినప్పుడు యూనిట్ డిజిట్ అడుగుతుండండి. టోటల్ డిజిట్ అడగట్లేడు. యూనిట్ డిజిట్ అడుగుతుండు. చాలా మంది ఎగ్జామ్‌లో క్వెషన్ గూడా కరెక్ట్‌గా చదవరనమాట. సో, క్వెషన్ జాగ్రత్తగా చదవండి. ఇంత పెద్దగా ఇచ్చిండంటే ఆబ్వియస్‌లీ యూనిట్ డిజిటే అడుగుతాడు. టోటల్ డిజిట్ అడగడు గదా! అండ్ మీరు ఆప్షన్స్ చూసినా గాని మీకు అర్థమైపోద్ది. సింగిల్ డిజిట్స్ ఉన్నాయి గాబట్టి. ఎప్పుడైనా సరే ఇట్లా ప్రోడక్ట్ ఇచ్చి యూనిట్ డిజిట్ అడిగితే ఫస్ట్ మీరేం జేయాలి చెప్పనా? ఈ ముందున్న నంబర్స్ మర్చిపోండి మీరు. సో, ఈ ముందు ఏవైతే నంబర్స్ ఉన్నాయో వాటిని సీదా మర్చిపోండి. ఓకే. సో, ఇప్పుడు ఓన్లీ యూనిట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకోండి. 7 × 7 × 3 × 1 × 2 × 3 × 2 ఓన్లీ యూనిట్ డిజిట్సే రాసుకోండి. నెక్స్ట్ 2 × 3 6, 12, 36 ఇది 36. 7 7 ఎంతండి? 49. ఇందులో గూడా మీరేం జేయాలి? ఓన్లీ యూనిట్ డిజిట్ లాస్ట్ డిజిట్ మాత్రమే కన్సిడర్ చేయండి. సో, 4ని మర్చిపోండి, 3ని మర్చిపోండి. 6 9 ఎంత? 54. వాడేమడిగాడు? యూనిట్ డిజిట్ అడిగిండు. సో, 5ని గూడా మర్చిపోండి. ఆన్సర్ వచ్చేసి D4. సో, ఎప్పుడైనా సరే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. యూనిట్ డిజిట్ టాపిక్‌లో మీకు యూనిట్ డిజిట్ అని జెప్పి అడిగిండంటే ఈ ముందున్న నంబర్‌లు మీరు సీదా మర్చిపోవాలి. అసలు అవసరం లేదు మనకు వీటితోని. ఓన్లీ ఫైనల్‌గా లాస్ట్ ప్లేస్‌లో లాస్ట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రోడక్ట్ చేస్తారు చూసిర్రా? వాటి ప్రోడక్ట్ చేసినాక మిగిలిన యూనిట్ డిజిట్ ఏదైతే ఉంటదో అదే ఆన్సర్ అండి. ఓకే.
వాడు అడిగేది యూనిట్ డిజిట్, మీరు కన్సిడర్ చేసేది కూడా యూనిట్ డిజిట్స్ మాత్రమే. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఓకే. సో ఇది ఎన్టీపీసీ సిబిటి 1 2020లో వచ్చిందండి ఈ క్వశ్చన్. ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ అంటే ఏందండి? న్యాచురల్ నెంబర్ అంటే 1 టు ఇన్ఫినిటీ, అంతే కదా. హోల్ నెంబర్ అంటే 0 వస్తుంది, న్యాచురల్ నెంబర్ అంటే 1 వస్తుంది. సో న్యాచురల్ నెంబర్ n, వాట్ ఈజ్ ఆల్వేస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ n మైనస్ 5 పవర్ n? లాస్ట్ డిజిట్ అనొచ్చు, యూనిట్ డిజిట్ అనొచ్చు అండి. సో ఏదైనా ఒకటే అనమాట. సో 6 పవర్ n మైనస్ 5 పవర్ n ఏది తీసుకున్నా కానీ నీకు యూనిట్ డిజిట్ ఏమొస్తుంది అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. అంటే ఇన్ ప్లేస్లో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, సో ఆన్ 999 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. యూనిట్ డిజిట్ నీకు ఏమొస్తుంది అని చెప్పి అడుగుతున్నాను అనమాట. ఒక చిన్న కాన్సెప్ట్ అండి. 6 పవర్ 1 ఏంటిదండి? 6. 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ 216. మీరు 6 పవర్ 4 తీసుకున్నా కానీ 6. ఇక్కడ మీరు కామన్గా ఏం అబ్జర్వ్ చేస్తారు చెప్పండి? ఏం అబ్జర్వ్ చేస్తారు అంటే యూనిట్ డిజిట్ అనేది 6 వస్తుంది. ఇక్కడ పవర్ మారినా కానీ, పవర్ ఏమొచ్చినా కానీ యూనిట్ డిజిట్ అనేది 6 వస్తుంది. సో ఇక్కడ నువ్వు ఎన్నెల్ ప్లేస్లో జిందగీ ఏదైనా పెట్టుకోండి, నాకు సంబంధం లేదు, నేనైతే 6 ఇస్తా అని చెప్పి 6 ఇస్తుంది అనమాట. సో 6 పవర్ ఏది తీసుకున్నా నీకు 6 వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి? ఇక్కడ 6 వస్తుంది. ఓకే, ఇక్కడ 6 వస్తుంది. మైనస్ 5 పవర్ అడుగుతున్నాండి. ఇప్పుడు 5 పవర్ చెప్పండి. 5 పవర్ 1 5, 5 స్క్వేర్ 25, 5 క్యూబ్ 125, 5 పవర్ 4 625. ఇందులో మీరు ఏం అబ్జర్వ్ చేసారు? మళ్ళీ అదే లాజిక్. మీరు 5 పవర్ ఎంత తీసుకున్నా కానీ యూనిట్ డిజిట్ అనేది 5 వస్తుంది. సో 5 6 ఫ్రెండ్స్. సో 6 పవర్ ఏదొచ్చినా 6 వస్తుంది, 5 పవర్ ఏదొచ్చినా 5 వస్తుంది. సో 6 మైనస్ 5 ఎంత? 1. సో ఆన్సర్ 1. ఇప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ని ఎక్కడైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు 6 పవర్ అన్నా కదా, 216 పవర్ 500 ఇచ్చినా కానీ ఇప్పుడు దీని యూనిట్ డిజిట్ అడిగితే మీరు ఏం చెప్పాలి? 6 వేయాలి. యూనిట్ డిజిట్లని అందుకే ఫస్టే ఆ కాన్సెప్ట్ చెప్పా. ఈ నెంబర్తో మనకు సంబంధం లేదు, ఈ నెంబర్తోనే మనకు సంబంధం. 6 పవర్ వాడు ఎంత ఇచ్చినా కానీ 6 వస్తుంది. ఇప్పుడు 215 పవర్ 500 ఇస్తే ఇక్కడ కూడా 5 వస్తుంది. ఎందుకు? ఇక్కడ కూడా ఈ నెంబర్స్ మనకు సంబంధం లేదు, ఈ నెంబర్తోనే మనకు సంబంధం. యూనిట్ డిజిట్లో మీరు లాస్ట్ ఏ డిజిట్ ఉందో దాంతోనే మనకు సంబంధం అనమాట. సో ఇక్కడ 6 పవర్ ఏదొచ్చినా కానీ ఇక్కడ 6 వస్తుంది, 5 పవర్ ఏదొచ్చినా కానీ ఇక్కడ 5 వస్తుంది. సో ఇది ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. మీరు ప్రతిసారి ఆన్సర్ మీద వర్కౌట్ చేయొద్దు. మనకు ఆన్సర్ కాదు కావాల్సింది, ఒక కాన్సెప్ట్ నేర్చుకొని అదే కాన్సెప్ట్ని ఒక 10 ప్రాబ్లంల మీద యూజ్ చేయాలి. అట్లుండాలి థాట్ ప్రాసెస్. ఓకే. సో ఇది 1 అండి ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ ఇది. సో ఫోర్త్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కెన్ నెవర్ హ్యావ్ ద డిజిట్ డాష్ ఎట్ ది యూనిట్స్ ప్లేస్. సో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్కి లాస్ట్ డిజిట్ అనేది ఏది ఉండదు అని చెప్పి అడుగుతున్నాను అనమాట. ఓకే. సో ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ రాద్దామండి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, అంతే కదా. 10 స్క్వేర్ 100. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ ఇక్కడ నేను ఓన్లీ సింగిల్ డిజిటే రాశానండి. చాలా మందికి డౌట్ రావచ్చు, సింగిల్ డిజిటే ఎందుకు రాస్తున్నారు, డబుల్ డిజిట్ కూడా రాయొచ్చు కదా అని చెప్పేసి. ఇక్కడ మళ్ళీ ఏమడుగుతుండు? యూనిట్స్ ప్లేస్లో నీకు ఏమొస్తుందని అడుగుతుండు. ఇప్పుడు ఇక్కడ 1 స్క్వేర్ ఉంది, సరే మీకోసం 11 స్క్వేర్ రాసిన 121. రెండింటికి యూనిట్ డిజిట్ ఏంది? 1 కదా. ఇప్పుడు 12 స్క్వేర్ రాసిన 144. రెండింటికి యూనిట్ డిజిట్ ఏంది? 4 కదా. 13 స్క్వేర్ ఏంటిది? 169. రెండింటికి యూనిట్ డిజిట్ ఏంది? 9 కదా. ఇక్కడ నేను 21 స్క్వేర్ రాసిన 441. యూనిట్ డిజిట్ అనేది అన్నిటికీ సేమ్ ఉంటుంది. మీరు సింగిల్ డిజిట్ తీసుకున్నా, డబుల్ డిజిట్ తీసుకున్నా ఈ డిజిట్‌తోనే మీకు సంబంధం. ఈ యూనిట్స్ ప్లేస్‌లో ఏదైతుందో మీకు యూనిట్ డిజిట్ కావాలంటే యూనిట్స్ ప్లేస్‌లో ఉన్న నెంబర్ మాత్రమే ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇది 100 సార్లు చెప్పినా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఏ నెంబర్స్ ఇచ్చాడండి? ఆప్షన్స్ నుండి వెరిఫై చేసేద్దాం, ఈజీ అయిపోద్ది.
సో 1 ఉందా? 1 ఉంది. సో ఇది కాదు ఆన్సర్. 9 ఉందా? 9 ఉంది. ఇది కాదు ఆన్సర్. 4 ఉందా? 4 ఉంది. ఇది కాదు ఆన్సర్. సో మిగిలింది 8 కాబట్టి 8 ఆన్సర్. ఆబ్వియస్‌లీ నేను వెరిఫై చేయాల్సిన పని లేదు కదండీ. మీరు చేసుకోవచ్చు కావాలంటే గానీ 3 కాదంటే ఫోర్త్‌దే కదా! అట్లా పెట్టాలి ఆన్సర్. ఆర్ఆర్‌బీ టెక్నీషియన్‌లో వచ్చిందండి 2024లో. సో ఇప్పుడొచ్చేసి లాస్ట్ ప్రాబ్లమ్ అండి అయిపోతది. కొంచెం కొత్త కాన్సెప్ట్ ఇది. ఫైండ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 213 పవర్ 6. సో 213 పవర్ 6 కదండీ. సో 3కి మాత్రం స్లైట్‌లీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటది. 3 పవర్ 1 ఎంతండి? 3. 3 స్క్వేర్ ఎంతండి? 9. 3 క్యూబ్ ఎంతండి? 27. 3 పవర్ 4 ఎంతండి? 81. ఒక్క నిమిషం. 3 పవర్ 5 ఎంతండి? 243. 3 పవర్ 6 యూనిట్ డిజిట్ పక్కా 9 వస్తది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 3 పవర్ 7 మళ్ళీ యూనిట్ డిజిట్ 7 వస్తది. 3 పవర్ 8 యూనిట్ డిజిట్ అనేది 1 వస్తది. సో ఇందులో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఏం అబ్జర్వ్ చేసిర్రంటే ఈ 4 అనేది కామన్ ఉంటుంది. ఇదిగో చూడండి. ఈ 4 డిజిట్స్ అనేది కామన్ ఉంటుందన్నమాట. సో దీన్నే మనం సైక్లిసిటీ అంటాం. అంటే ప్రతి 4 పవర్‌కి ఇక్కడ 4కి, ఇక్కడ 8కి, నెక్స్ట్ 12 వరకు. అంటే ప్రతి 4 పవర్స్‌కి ఒక సైకిల్ అనేది ఫాలో అయితుంది గదా! దాన్ని మనం సైక్లిసిటీ అని అంటామన్నమాట. ఏమంటాం దాన్ని? సైక్లిసిటీ అంటాం. సో ఇప్పుడు ఏమిచ్చాడిక్కడ? 213 పవర్ 6. ఫస్ట్ ఏం చెప్పినా అండి, ఈ నంబర్స్‌తో మనకు సంబంధం లేదు. ఓన్లీ ఈ నంబర్‌తోనే సంబంధం. ఓకేనా? సో 3 పవర్ ఎంతిచ్చాడు? 6. 6ని ఏం చేయాలి ఫస్ట్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. డివైడ్ బై 4. 4 మాత్రమే ఎందుకు? ఎందుకంటే ఇక్కడ సైకిల్ అనేది 4. ఎవ్రీ 4 పవర్స్‌కి అది చేంజ్ అవుతుంది కాబట్టి నేను డివైడెడ్ బై 4 చేసిన. రిమైండర్ ఎంతొస్తది? 2 వచ్చింది రిమైండర్. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. రిమైండర్ 1 వచ్చిందనుకోండి. యూనిట్ డిజిట్ ఈస్ 3. రిమైండర్ 2 వచ్చిందనుకోండి. యూనిట్ డిజిట్ ఈస్ యూడీ అని పెట్టేస్తున్నా 9. రిమైండర్ 3 వచ్చిందనుకోండి. యూనిట్ డిజిట్ ఈస్ 7. మరి రిమైండర్ 4 వస్తదా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు 4తో డివైడ్ చేసినప్పుడు ఏమైతది? రిమైండర్ విల్ బి లెస్ థాన్ 4. ఎందుకంటే 4 కన్నా ఎక్కువున్నా, 4 ఉన్నా గానీ 4తో నేను డివైడ్ చేయగలుగుతా గదా! లాజిక్కే గదా! సో రిమైండర్ 0 ఉన్నప్పుడు, వేరాజ్ రిమైండర్ 0 ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ అనేది 1. మళ్ళీ చెప్తా చూడండి. నేను 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వచ్చిందనుకోండి. యూనిట్ డిజిట్ 3. నేను 2 రిమైండర్ వస్తే యూనిట్ డిజిట్ 9. 3 రిమైండర్ వస్తే యూనిట్ డిజిట్ 7. 0 రిమైండర్ ఒకవేళ పర్ఫెక్ట్‌గా డివైడ్ అయింది అంటే యూనిట్ డిజిట్ అనేది 1. ఓకేనా? సో ఇక్కడ ఏమిచ్చిండు ఫస్ట్ 213 పవర్ 6 ఇచ్చిండు. 6 ఉందా ఇక్కడ? నేను 6ని ఏం చేయాలని చెప్పిన 4. ఎందుకు 4 ఎందుకు? సైక్లిసిటీ అనేది 4 కాబట్టి. 4తో డివైడ్ చేసినాక రిమైండర్ ఎంతొచ్చింది? 2. రిమైండర్ 2 వస్తే యూనిట్ డిజిట్ ఎంత? 9. సో ఆన్సర్ 9. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే రిపీటెడ్‌గా చూడండి. డెఫినిట్‌గా మీకు అర్థమైతది. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సైక్లిసిటీ అనేది. ఇంకా వేరే నంబర్స్ కూడా ఉంటది. నెక్స్ట్ వీడియోలో నేను వేరే నంబర్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకు ఏ డౌట్ ఉన్నా గాని కామెంట్ చేయండి. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్. థాంక్ యూ.